వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులకి ఈరోజు బుద్ధి చెప్పే విధంగా 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లోన ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు కానీ లేకపోతే ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి బూటకపు హామీలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఈరోజు వెన్నుపోటు పార్టీ 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఏదైతే నియోజకవర్గాల వారీగా వీళ్ళు చేస్తున్న దగా కానీ వీళ్ళు చేస్తున్న మోసాన్ని కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఈరోజు మా ఎన్టీఆర్ జిల్లా పార్టీ ఆఫీసులోన మా దేవినేని అవినాష్ గారు ఆధ్వర్యంలోన మా స్వామినాథ్ గారు అలాగే మా డిప్యూటీ మేయర్ గారు మా పుణ్యశీల గారు అలాగే ఈ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు ప్రతి ఒక్కరితోటి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం అన్నది జరిగింది. వెన్నుపోటుకి పూర్తిగా 2 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఈరోజు పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మహిళల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి పిల్లలకి వెన్నుపోటు పొడిచారు, మహిళలకి వెన్నుపోటు పొడిచారు, వృద్ధులకు వెన్నుపోటు పొడిచారు, చివరాఖరికి వితంతు మహిళలకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు. వీళ్ళు కొత్తగా ఒక్క ఫంక్షన్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదైనా ఇద్దరు మొగుడు పిల్లలు ఉంటే వాళ్ళకి 60 ఏళ్ళు దాటుంటే ఆ హస్బెండ్కు వైఫ్కు ఒక ఫంక్షన్ వస్తే ఆ ఫంక్షన్ మాత్రమే చనిపోతే ఆ ఫంక్షన్ మాత్రమే మార్పు జరుగుతుంది. కానీ కనీసం వితంతు మహిళ ఫంక్షన్ కూడా ఇవ్వలేని దౌర్భాగ్యపు వెన్నుపోట ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి నాయకుల ప్రభుత్వం అని ఘంటాపదంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ ఈరోజు తెలియజేస్తుంది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకి ఫంక్షన్ అన్నారు. ఎక్కడ ఒక్కరికి ఈరోజు ఫంక్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే నారీశక్తి స్త్రీశక్తి అని చెప్పి ప్రతి 18 ఏళ్ళ దాటిన మహిళ దగ్గర నుంచి 50 ఏళ్ల లోపు ప్రతి ఒక్క మహిళకి నెలకి 1500 అన్నారు. ఎక్కడ ఒక్క రూపాయి పడిన దాఖలాలు లేవు. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఈరోజు ఎక్కడో యుద్ధం జరుగుతుంది, ఇక్కడ గ్యాస్ సంక్షోభం వచ్చింది, మేము ఇవ్వలేమని చేతులు ఎత్తేశారు. ఇలాంటి చేతకాని వాళ్ళు, ఇలాంటి దేనికి పనికిరాని నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అవసరమా? ఇంత కరోనా అన్న మహమ్మారి వచ్చి ప్రపంచం మొత్తం చిగురుటాకులా అల్లాడిపోతున్నా కానీ ఎక్కడ ఒక్క రూపాయి సంపాదన లేకపోయినా కానీ ఆదాయం లేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా 2 ఏళ్ళు కరోనాను కూడా అధిగమించి ఎవరికి ఇస్తామన్న సంక్షేమం ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఆపకుండా పూర్తి స్థాయిలో కరోనాని అధిగమించిన మహనీయుడు ఎవరైనా ఉన్నారనంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. అదే అంటే భగవంతుడికి తెలుసు ఎవరి టైంలోన ఎవరు ఉండాలి నాయకులుగా అన్నది తెలిసి ఆ టైంలో ఒక కరోనా అనే మహమ్మారి వస్తుంది. దీనికి ఒక మానవత్వం ఉన్న ఒక మంచి మనసున్న వ్యక్తి ఒక మనిషి అక్కడ నాయకుడిగా ఉంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సుభిక్షంగా ఉంటారన్న ఆలోచనతోటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే విధంగా భగవంతుడి ఆశీస్సులు కూడా ఉన్నాయి. అదే కరోనాలో చంద్రబాబు నాయుడు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉండుంటే ఆంధ్ర రాష్ట్రంలో సగం జనాభా ఇప్పటికి తగ్గిపోయేది. ఎందుకంటే ఆయన వ్యాక్సిన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేవాడు కాదు. ఆ రోజున ఉన్న సచివాలయ వ్యవస్థ కానీ లేకపోతే ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ సెక్రటరియట్ వ్యవస్థ కానీ లేకపోతే ట్రీట్మెంట్ అనేది ఎవరికి జరిగేది కాదు. సగానే సగం ఆంధ్ర రాష్ట్రంలోన ఈ పాటికి ప్రజలు తుడిచిపెట్టుకుపోయేవారు. అందుకే భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంత ప్రమాదకరమైన కరోనాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ఈ రాష్ట్రానికి సీఎంగా ఇవ్వడం జరిగింది. బెడ్ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని వచ్చినారు బాబు గారు. విజయవాడకి ఎప్పుడు తెలియని వరదలు, విజయవాడలోన ఎప్పుడు తెలియని సంక్షోభము, ఎప్పుడు తెలియని ఆర్థిక ఇబ్బందులు, ఈరోజు విపరీతమైన ధరలు పెరిగిపోయి ప్రజలు హలో లక్ష్మణ అని ఏడుస్తున్నారు. కానీ ఈయన మాత్రం 2 ఏళ్లలో ఏం చేశారా అభివృద్ధి అని అంటే 3,60,000 కోట్లు అప్పు చేశాడు. పోనీ ఎవరికి ఇచ్చావు అని అంటే ఏ సంక్షేమం అమలు చేయట్లా, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది, ఫీజు రీఎంబర్స్మెంట్ నిర్వీర్యం అయిపోయింది, మహిళలకు ఇస్తామన్న ఏ ఒక్క సంక్షేమం అమలు జరగటం లేదు.
ఇన్ని రకాలుగా పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మోసం చేస్తూ వెన్నుపోటు పడవడమే వీళ్ళ ఘనత. ఈ 2 ఏళ్లలోన 3,60,000 కోట్ల వీళ్ళు అప్పు చేస్తే ఇక వచ్చే 3 ఏళ్లలోన కనీసం ఒక 5 లక్షల కోట్లైనా అప్పు చేస్తారేమో. ఇదంతా ఎవరి మీద వేస్తారు ఈ భారం? ఎవరు మోయాలి ఈ భారాన్ని? రేపు పొద్దున్న ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేసేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి తండ్రి కొడుకులు ఇద్దరు ఆ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు వెళ్ళి పక్క రాష్ట్రంలో తలదాచుకుంటారు. కనీసం ఈ రాష్ట్రంలో వచ్చి వీళ్ళ మొహాన్ని కూడా చూపించరు. వీళ్ళు మనకి నాయకులు, రాబోయే కొత్త నాయకులు, రాబోయే కొత్త ముఖ్యమంత్రులు ఎవరు అంటే మన పప్పుబాబు, ఆ పండిత పుత్ర పరమ సొంట ఆ సొంటబాబుని రాబోయే కాలంలోన మనకి సీఎం చేస్తారట ఆంధ్ర రాష్ట్రంలోన. ఇక చూడండి ఇంకెంత మనం ఆంధ్ర రాష్ట్రం ఇంకెంత బాగుపడుతుందో. మెగా డిఎస్ఏని ఒక విద్యాశాఖ మంత్రిగా మెగా డిఎస్ఏ అని ఒక్కటి అనౌన్స్ చేసి అది కూడా సక్సెస్ఫుల్గా చేయలేకపోయిన ఒక విద్యాశాఖ మంత్రి, అందులోనే బోల్డ్ అనే అవకతవకలు జరిగి ఈరోజు చదువుకున్న పిల్లలందరూ కండ్రించి మొహం మీద ఊసేసే పరిస్థితి ఈరోజు తెచ్చుకున్న ఈ విద్యాశాఖ మంత్రి రాబోయే కాలంలోన ఈ ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అవుతాడంట. ఇది మన దురదృష్టమా లేకపోతే మన గ్రహచారమో? ఆంధ్ర రాష్ట్ర ప్రజలే రాబోయే కాలంలోన డిసైడ్ చేసుకోవాలి. ఏదైతే వాళ్ళు ఇచ్చారో సూపర్ 6 అని హామీలు, ప్రతి ఒక్క హామీ నెరవేర్చే విధంగా రాబోయే కాలంలో వాళ్ళు చెయ్యకపోతే, ప్రజలకు ఇచ్చే హామీ వాళ్ళకు నెరవేర్చకపోతే ఇంకా ఈ రాష్ట్రంలోన పేద ప్రజలకి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంకా ఈ ఉద్యమాలు మేము ఉధృతం చేస్తాము. ఈ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు మాత్రం ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతోటి మమేకం అయ్యి మహిళల నుంచి, రైతుల నుంచి, వృద్ధుల నుంచి ప్రతి ఒక్కరిని మీకు ఏం జరిగింది న్యాయం, ఏం జరగలేదు న్యాయం అన్నది ప్రజల్లో కూడా అవేర్నెస్ తెస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం.